మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లను అందించేందుకు గాను శనివారం మధ్యాహ్నం కౌన్సిల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విచ్చేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, సిడిపిఓ కె సరిత, ఏసీడిపిఓ కె సౌమ్య, సూపర్వైజర్లు విజయలక్ష్మి, రత్నకుమారి, బిజి భవానీ, నిర్మలా, శ్రీదేవి, వేణుకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి అనురాధ అధికారులతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మినీ నుండి మెయిన్ గా మార్చబడిన అంగన్వాడీ కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ముఖ్య అతిథి పంచుమర్తి అనురాధ అందజేశారు. సిడిపిఓ సరిత ఆధ్వర్యంలో ఎంటీఎంసీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా అన్ని విధులను ఆన్లైన్ లో చేస్తున్న నేపథ్యంలో నూతన 5G ఫోన్లను అందజేయడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ముఖ్య అతిథి శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల తదితరులు ప్రసంగించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే తూచా తప్పకుండా చేయటం, దాన్ని అమలు చేయటం, ఇన్ టైం చేయటం, అందరికీ కూడా ఆ కార్యక్రమం గురించి అవగాహన కల్పించటం, చివరి వరకు ఉండటం, అట్లా తన వంతు కృషి చేసే అడిషనల్ కమిషనర్ గారికి, అట్లాగే డెవలప్మెంట్ విషయంలో ఏ మాత్రం కూడా రాజీ పడకుండా, అదేవిధంగా ఇక్కడున్న కనీస అవసరాలు డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా పార్కులు ఓపెన్ చేయడానికి కానీ, ఏదైనా సరే మంగళగిరిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో వచ్చి చెప్పే కన్నా ముందే కమిషనర్ గారు దాని గురించి ముందే తెలుసుకొని ఆయన అది ఆల్రెడీ దాన్ని పనిలో పెట్టేస్తారనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఆల్రెడీ ఆ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంటుంది. పట్టాలు ఇలా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని అంటే ముందుగానే రిపోర్ట్ ఉంటుంది. అట్లాగా రోజుకి 18 గంటలు తక్కువ లేకుండా పనిచేస్తున్న కమిషనర్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా వారికి. అందరినీ సాటిస్ఫై చేస్తూ నాన్ కాంట్రవర్షియల్గా ఉంటూ చేసుకొస్తున్న కమిషనర్ గారికి, అట్లాగే సరిత గారికి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా అండి ఒక మదర్గా, ఒక ఉమెన్గా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే మీ జాబ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ నాట్ ఎ రొటీన్ జాబ్, ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ జాబ్. ఒక తల్లి తను కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ సొంత అమ్మలాగా కనిపెట్టుకుంటూ మీరు చూస్తూ, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలు అంగన్వాడీకి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళకి పోషకాహారం ఇస్తూ మానిటర్ చేయటం అంటే అది మాటల్లో చెప్పలేమండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీకు పర్సనల్గా ప్యాషన్, కమిట్మెంట్ ఉంటే తప్ప ఆ జాబ్ని మీరు సాటిస్ఫై చేయలేరు. ఆ జాబ్ వర్క్ని అది ఏదో మెకానికల్గా చేసే వర్క్ అయితే అసలు కాదు. మరి మీరందరూ కూడా అంత కమిటెడ్గా చేయటం అంటే నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పిల్లలు గుర్తుపెట్టుకోకపోయినా మీరు సెకండరీ మదర్ లాగా వాళ్ళని తీర్చిదిద్దటం అంటే అది నాట్ ఎన్ ఈజీ ఇష్యూ. అట్లాగే మరి పౌష్టికాహారం అందించడంతో పాటు మరి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మీరు రియాక్ట్ అవ్వటానికి, అదేవిధంగా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మెసేజెస్ పంపటానికి, ఇంతకుముందు కూడా 4G ఫోన్స్ చంద్రబాబు గారే ఇచ్చినట్టున్నారు మీ అందరికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునా కాదండి? యా. ఇప్పుడు మళ్ళీ కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ 5G ఫోన్స్ కూడా మీ అందరికీ ఇచ్చేదానికి గవర్నమెంట్ ముందుకు రావటం, చంద్రబాబు గారు ముందుకి రావటం, నిజంగా చంద్రబాబు గారికి, అదేవిధంగా లోకేష్ సార్కి ప్రత్యేకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ లేకపోతే చాలా కష్టం. అట్లాగే మీరు ఎమర్జెన్సీ ఫోన్స్ కూడా ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. పిల్లలకి ఉన్నట్టుండి ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా
చాలా మందికి చిన్నప్పుడే చాలా మందికి ఫిట్స్ వస్తా ఉంటాయి. రకరకాలుగా ఉంటారు. ఏది పడితే అది తింటా ఉండటం వల్ల మోషన్స్ అవుతా ఉంటాయి. ఆ ఫోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అన్నిటికి ఉపయోగపడాలని జెప్పి గవర్నమెంట్ గుర్తించి ఇవ్వటం అనేది అది చాలా చెప్పుకోవాల్సిన విషయం. దాన్ని అందరూ గూడా సద్వినియోగం జేసుకుంటారని, ఇంకా సాలరీస్ గూడా మీరు చెప్తా ఉన్నారు. ఇందాక సరిత మేడం జెప్తా ఉన్నారు. ఈ మాత్రం 11,500 గూడా ఇచ్చింది చంద్రబాబు గారే. ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఆ విషయం గూడా మీ అందరికీ గూడా తెలుసు. అనేక సార్లు మీ డిమాండ్స్ అన్నిటిని గూడా చంద్రబాబు గారు ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటారు. ఎప్పుడు ఒక పాజిటివ్ నోట్‌తో ఉంటారు. ఎందుకంటే మా ఇంటర్నల్ మీటింగ్స్‌లో మాకు తెలుస్తా ఉంటది గదా! సో, వారు చెప్పే విధానం గాని, మాట్లాడే విధానం గాని, అంగన్‌వాడీ అంటే చాలా రెస్పెక్టబుల్‌గా ఉంటారు. రెస్పెక్టబుల్‌గా థింక్ చేస్తారు. వి హావ్ టు డూ ఫర్ దెమ్ అనే విధంగానే ఉంటారు. అట్లా మరి దాని పర్యవసానమే ఈరోజు మీ అందరికీ 5G ఫోన్స్ గూడా ఇవ్వటం జరుగుతా ఉంది. దీన్ని మీరందరూ సద్వినియోగం జేసుకొని, అంగన్‌వాడీ సెంటర్స్ అన్నిటిని గూడా ఇంకా బాగా నడుపుతా అక్కడేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ మధ్య అక్కడ ఇవి గూడా ఏశారు గదండీ! ఆకుకూరలేయటం ఇవన్నీ గూడా జేస్తున్నారు గదా! అవన్నీ. హ్మ్. యాహ్! అవి చేయటం. ఏమండి? కిచెన్ గార్డెన్స్ ఇయన్నీ ఏయటము, అట్లాగే హెల్పర్స్‌ని ఇది జేసుకోవటం. మీ బిహేవియరే పిల్లలకొస్తదండి ఖచ్చితంగా. సో, హౌ యూ బిహేవ్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇవన్నీ జాగ్రత్తగా చూసినందుకు మీరందరూ ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ. డిపిఓ గారు ముందుగా చెప్పారు వాట్ ఈస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పారు. నాకైతే ఒకటి గుర్తొస్తుంది. లాస్ట్ 14-19 మధ్యలో ఐ వాజ్ కాకినాడ కమిషనర్ కావచ్చు ఉన్నాను, తర్వాత నెల్లూరు కమిషనర్ ఉన్నాను. ఆ టైంలో 14-19 మధ్యలో చాలా అంగన్వాడీ సెంటర్స్ అప్గ్రేడ్ చేశాను. చాలా అంటే స్కూల్స్లో ప్లేసులు ఇచ్చి క్లాస్ రూమ్స్ కట్టించి స్కూల్ యాక్చువల్గా ఎలిమెంటరీ స్కూల్స్లోనే ఒక అంగన్వాడీ సెంటర్స్ పెట్టి అంగన్వాడీ సెంటర్, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు అట్లా ఒక లింక్ చేస్తూ చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ కావచ్చు, ఆ క్లాస్ రూమ్స్తో ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు, చిన్న చిన్న బెంచెస్ కావచ్చు, ఆ తర్వాత వాల్ పెయింటింగ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం 14-19 మధ్యలో చాలా డబ్బులు కట్టడం, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్. అంటే దీని ఉద్దేశం ఏంటంటే చెప్పడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ వెరీ కమిటెడ్ టువర్డ్స్ ఈ అంగన్వాడీ సెంటర్స్ అప్గ్రేడ్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు, మానిటర్ చేస్తారు, అటు సపోర్ట్ కూడా చేస్తారు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇంకా బెటర్గా పనిచేయడానికి అన్ని వస్తువులు మనకు కల్పిస్తారు. కాబట్టి అన్ని మనం ఇంకా rededicate ourselves to the cause. Thank you. మీరు చేస్తున్న పని అనేది ఈ యొక్క చాలా అమూల్యమైనది. యాక్చువల్‌గా పాత రోజుల్లో ఈ యొక్క పుట్టినప్పుడే జననం లేక చనిపోవడాలు ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి గర్భిణీతో ఉండగానే పోషకాహారం అందించడంతో పాటు ఆ చిన్న పిల్లలకి పుట్టిన తర్వాత సక్రమంగా పెరిగేటట్టు చక్కటి చదువులు, ఆటపాటలతోటి వాళ్ళు పెరిగేటట్టుగా ప్రతి ఒక్క దశలో మీరందరూ ఉంటున్నారు. యాక్చువల్‌గా మనకి ఈ జిఎస్‌డబ్ల్యూ ద్వారా కొన్ని సర్వేలు వస్తున్నప్పుడు వీటిల్లో చిన్న పిల్లలు అంటే మాండేటరీ బయోమెట్రిక్ అని బయోమెట్రిక్ తీసుకోవడం కోసం పిల్లల జాబితా వచ్చింది. 2 సంవత్సరాలు, సంవత్సరం, 2 నెలల పిల్లల జాబితా కూడా వచ్చినప్పుడు అసలు ఈ జాబితా ఎలా తెలిసింది అనుకుంటుంటాను. అంటే ఫ్యామిలీలో మాకు పిల్లలు పుట్టారు అని ఆ ఫ్యామిలీ వచ్చి చెప్తేనే సచివాలయం వాళ్ళు మ్యాపింగ్ చేస్తేనే ఇట్లాంటి మ్యాపింగ్‌లోకి రావాలి. బట్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ సంగతి చూడండి, వీళ్ళు ఇంకా మ్యాపింగ్‌లోకి రాలేదు లేదా వాళ్ళ బయోమెట్రిక్ రాలేదు అనుకున్నప్పుడు అంతా అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు కదా మేడం, వాళ్ళు పుట్టడంతోటే అంటే పుట్టక ముందు నుంచి ట్రాక్ చేసి పుట్టడంతోటే వాళ్ళ డేటా అంతా ఎన్రోల్ అవుతూ ఉంటుంది అప్పటికప్పుడు అనుకుంటున్నాను. సో మనది ఆర్థికంగా ఇప్పటివరకు వెనుకబడిన సమాజమేను భారతదేశం. ఇంకా ముందుకు వస్తున్నప్పటికీ కూడా చాలా కమ్యూనిటీస్, చాలా సమాజాలు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉంటూ ఆ పిల్లలకి, ఆ తల్లులకి ప్రతి దశలో మీరు అండగా ఉంటూ ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నప్పుడు
దీనికి సంబంధించిన కొన్ని అంశాల్లో కూడా మరి మంచిగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనుకూలంగా మీకు రావడం అనేది సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేసుకొని మీకు అనుకూలంగా అనేక సర్వేలోకి వాటన్నిటిని కూడా ఉపయోగపడటం కోసము ఇది 5G సెల్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఆ కంప్లైంట్ ఎప్పుడు చేయమంటున్నారు. ఈ మధ్య కాలంలోనే అది వచ్చింది అనుకుంటా. చాలా డేటా చేయాల్సి వస్తుంది, బట్ దానికి తగ్గట్టు మా దగ్గర లేదు అని. సో అది కూడా ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం సంతోషదాయకమైన విషయంగా భావిస్తున్నాను. నమస్కారం సార్. మంగళగిరి మున్సిపాలిటీలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. నా పేరు హేమలత. అయితే ఈరోజు మాకు 5GB ఫోన్లు మాకు ప్రభుత్వం వారు అందించారండి. మేడం గారు మాకు అందజేశారు. ఈరోజు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే సీఎం గారికి కూడా మా అంగన్వాడీ తరఫు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.